ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి సాక్షిలో పనిచేసే జర్నలిస్ట్ శ్రీనివాసరావు, అలాగే అనలిస్ట్గా వచ్చి కూర్చుని పనికిమాలి చేతంతా మాట్లాడిన కృష్ణంరాజు, వీళ్ళకు సంబంధించిన కేసు పురోగతి చూస్తూనే ఉన్నాం మనం. కొమ్మినేని శ్రీనివాసరావుని నిన్న హైదరాబాద్లో ఇంటి దగ్గర ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక కృష్ణంరాజు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది పోలీసులు వెతుకుతున్నారు. బట్ ఇంతవరకు ఆయన ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు. మరి ఎక్కడ దాక్కున్నాడు అనేది ఒక అంశమైతే, ఈ కేసుని ఒకవైపు ఏపీ పోలీస్ సీరియస్గా తీసుకున్నారు. దీని మీద మహిళలు పలు చోట్ల పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఇచ్చారు. చాలా కీలకమైన కంప్లైంట్లు వెళ్ళినాయి. ప్రత్యేకించి శిరీష, రాజధాని ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్న ఖమ్మం పార్టీ శిరీష, దళిత మహిళ. ఆమె కూడా ఇది రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటున్న, ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న దళిత మహిళలందరినీ వాళ్ళు కించపరిచారు కాబట్టి దీని మీద SC/ST కేసు పెట్టాలని ఆమె కంప్లైంట్ చేశారు. ఆ మేరకు కూడా వీళ్ళ మీద ఆ సెక్షన్లు కూడా నమోదయ్యాయి. ఇక మరోవైపు దీన్ని రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది. మహిళా కమిషన్ దీని మీద కేసు బుక్ చేసింది. బుక్ చేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్కు కూడా ఈ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసింది. జాతీయ మహిళా కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవడమే కాదు, దీన్ని కేసు వెంటనే బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర DGPకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుకు అవసరమైన సమయం తీసుకుని కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ దర్యాప్తు సాగాలి. ఆగమేఘాల మీదని కాకుండా చాలా కీలకంగా కూలంకషంగా దర్యాప్తు జరగాలి. దర్యాప్తు చేసి కఠినంగా ఉండాలి చర్యలు అని మహిళా కమిషన్ ఆదేశించడం అనే దాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా స్వాగతించారు. దాని మీద ఆయన ట్విట్టర్లో స్పందించారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కూడా DGPకి లేఖ రాశారు. ఈ ఘటన మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కూడా లేఖ రాశారు. ఇక అటువైపు నుంచి జగన్ వైపు నుంచి నిన్న చూసాం మనం ట్వీట్, కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేయడం అన్యాయం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఒక యాంకర్కి ఏం సంబంధం, ఎవరో అనలిస్టు మాట్లాడిన దానికి యాంకర్కి అలాగే సాక్షి సంస్థకి అంటగట్టడం ఏంటి అని చెప్పి ఆయన తన అక్కసంతా వెళ్ళగక్కారు. ఇది కక్షపూరిత రాజకీయాలంటూ ఆయనతో పాటు వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అనేది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక లైన్లో మనం చర్చించవచ్చు. రెండో లైన్, అసలు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ ముఠా చేస్తున్న ఒక కుట్రగా మనకి కనిపిస్తుంది. చాలా పకడ్బందీగా. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, శాంతి భద్రతలే ఈ 5 ఏళ్లు తనకు అజెండా కావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడని మనకి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన మొదటి నెలలోనే అర్థమైంది. నెల రోజులు పూర్తి కాకుండానే శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని వెళ్ళి ఢిల్లీలో కూర్చుని దీక్ష చేసి రాష్ట్రపతిని అందరినీ కలిసి విజ్ఞప్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళిపోయి ఆ శోకాలు పెట్టేస్తున్నాడు. ఆయన ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళడం, అక్కడ శోకాలు పెట్టడం, వాళ్ళని ఓదార్చడం, లేకపోతే ఇదంతా కూడా కుట్రాడడం, లేకపోతే అరాచకం అనడం, అరాచక శక్తులు అనడం, ఏదో ఒకటి శాంతి భద్రతల వల్లనే జరిగింది, లోపం వల్లనే జరిగింది అని మాట్లాడుతున్న తీరు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ జరిగిన ఇప్పటి ఘటన కూడా ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ కుట్రలో భాగంగానే జరిగింది అనే ఒక లాజికల్ అంశం మనకి తెర మీదకి వస్తుంది. ఇలాంటి కీలకమైన అంశాలు మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. రాజు గారు, ముందుగా మీరు DGP గారికి ఏమని లేఖ రాశారు? ఎమ్మెల్యేగా రాశారా లేకపోతే డిప్యూటీ స్పీకర్ హోదాలో రాశారా?
నేను డిప్యూటీ స్పీకర్ హోదాలోనే రాశాను. ఓకే, కంటెంట్ ఏంటి? నా కంటెంట్ ఏంటంటే ఈ రకంగా మరి అక్కడ అమరావతిలో ఉన్న వారిని Yes. డీమింగ్ చేస్తూ సంకర జాతి అని సంబోధిస్తూ మాట్లాడారు. సంకర జాతి అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అలాగా ఒక వ్యక్తిగతంగా అబ్యూజెస్ ఒక కమ్యూనిటీ గురించి అలాగా, అంటే ఇక్కడ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఒక జెండర్ గురించి, ఆ జెండర్ లో ఇప్పుడు లేడీస్ చెప్పులతో కొట్టారండి. సో వాళ్ళ చెప్పులతో కొట్టిన వారిని ఉద్దేశించి అక్కడ ఉన్నవారిని అందరినీ, అమరావతి మహిళలందరినీ, ఎందుకంటే చెప్పులతో కొట్టింది కూడా మహిళలే, పురుషులు ఎవరు లేరు అక్కడ, వాళ్ళని ఈ రకంగా సంకర జాతి వాళ్ళు అని మాట్లాడటం, దట్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్. అక్కడ అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అప్లికబుల్ అని చెప్పి నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మరి సుమారు 25% ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ఏరియా కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అది ఎక్కువ మంది ఎస్సీ పీపుల్ ఉన్నప్పుడు సాధారణంగా ఆ కాన్స్టిట్యుయెన్సీని ఎస్సీ రిజర్వ్ చేస్తారు. సో ఎక్కువ మంది ఎస్సీస్ ఉన్నప్పుడు, అందులో సగం మంది ఎస్సీ మహిళలు ఉన్నప్పుడు, ఎందుకంటే గతంలో నేను సునీల్ కుమార్ అనే ఒక క్రిస్టియన్ ఐపీఎస్ అధికారి, సరే ఆయన ఇప్పుడు చెప్పుకోడు అనుకోండి, ఇబ్బంది అవుతుందేమో అని, సరే పోనీ ఒక షెడ్యూల్ కాస్ట్ ఐపీఎస్ అధికారి నా విషయంలో నన్ను ఇలాగ కొట్టి నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి నేను అతని మీద కామెంట్ చేస్తే అక్కడక్కడ కాస్ట్ గురించి నేను మాట్లాడలేదు, ఇలా శంకర జాతి అనే వంకర మాటలు నేను మాట్లాడలే. అతన్ని నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే అతను దళితుడు కాబట్టి, ఒకసారి దళితుడుగా అతని సొంత ఊరైన జంగారెడ్డి గూడెం దగ్గర ఎక్కడో ఏదో ఊర్లో ఒక అతని మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అతను కేసు పెడితే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ పోలీస్ స్టేషన్ చింతలపూడి. సో చింతలపూడిలో ఇదే సునీల్ కుమార్ కేసు కట్టించాడు నా మీద. సో ఒక్కడు నేను ఏ మాట అనకుండానే మరి ఒకళ్ళ గురించి నేను చేస్తున్న కామెంట్ విని మరి అతని అభిమానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి పెట్టగలిగి, ఇదే సునీల్ కుమార్ కేసు కట్టగలిగినప్పుడు మరి కట్టి మరి అక్కడ ఉన్న సుమారు ఒక 50,000 షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు కూడా అక్కడ ఉండి ఉంటారు. మరి వారందరినీ సంకర జాతి, ఎందుకంటే ఇప్పుడు నేను అమరావతిలోనే ఉంటున్నానండి, నాకు చట్టాలు లేవు. ఎవడన్నా అన్నాడంటే నన్ను ఇలాగా కులం పేరుతో శంకర జాతి అన్నాడని చెప్పి కేసు పెడతానికి నాకు ప్రొటెక్షన్ లేదు. బట్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇచ్చింది. సో కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సో డెఫినెట్ గా ఎంతో మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా మరి వేరియస్ పోలీస్ స్టేషన్ లో సజ్జల మీద కంప్లైంట్లు ఇచ్చారు. సో వాళ్ళందరి తరఫున నేను కూడా, సో అక్కడ అన్ని కులాల వారు ఉన్నారు, ఎస్సీస్ వారు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాలని నేను, యూ వాంట్ జస్ట్ స్మాల్ లెటర్, షల్ ఐ రీడ్ ఇట్ అవుట్? యా ప్లీజ్. Yes, please. I am writing this letter to lodge a formal complaint against Mr. Sajjala Ramakrishna Reddy, the General Secretary of YSR Congress Party and earlier an official advisor to previous government of Andhra Pradesh till May 2024 for making derogatory and casteist remarks in a public statement. In a statement yesterday, Mr. Sajjala Ramakrishna Reddy referred to the people ఆఫ్ అమరావతి యాజ్ సంకర జాతి వాళ్ళు అని అక్కడ మళ్ళీ ఫస్ట్ ఫేజ్ పెట్టి
that is deeply offensive, discriminatory and classist in nature. This term Sankara Jati or Sankara Jati Vallu is historically and socially used in derogatory sense to demean individuals by implying they are of mixed or impure caste origin. ఇది నేను డిక్షనరీ వెరిఫై చేశాను. ఏమిటి సంకర జాతి అంటే ఇది సంకర జాతి అని. సో అందుకని దాన్ని నేను అక్కడ చూపించడం జరిగింది. Such usage is not only socially unacceptable but also legally punishable under Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocities Act 1989 and other relevant provisions of the Indian Penal Code pertaining to hate speech and caste discrimination applicable అవుతాయని చెప్తూ, this remark has hurt the sentiments of thousands of people in Amaravati and is a blatant attempt to insult and divide communities on the basis of caste. It violates the principles of equality, dignity and harmony among the people. Okay. I therefore request the following. That a case be registered against Mr. Sajjala Ramakrishna Reddy under the relevant sections of SC/ST Prevention of Atrocities Act, including provisions dealing with promoting enmity between different groups and insulting individuals on the basis of caste. Yeah. That an investigation be conducted into this matter and appropriate legal action to be taken to ensure accountability. And బాధ్యత రాహిత్యంగా నోటుకు వచ్చినట్టు వాడేయటం. The steps be taken to prevent the use of such derogatory and casteist language by public officials and political leaders in the future. ఎవరు పడితే అని నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా ఫ్యూచర్ లో ఎవరు మాట్లాడకుండా ఉండటం కోసం ఈ ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ అటాచింగ్ ద వీడియో క్లిప్ అండ్ ద న్యూస్ రిపోర్ట్ as evidence of statement for our kind perusal అని పెట్టారు. రైట్ రాజు గారు, ఇక్కడ మీరు రాసిన లేఖలో రెండు అంశాలకు సంబంధించి, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన సంకర జాతి అనే పదం, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, FIR లో ఆయనను కూడా చేర్చాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక పాయింట్. తర్వాత కొంతమంది కొంచెం అంటే ఒక స్పృహతోనే, అంటే ఏదో గాలి రాతలు రాయడం, గాలి మాటలు మాట్లాడడం అట్లా కాకుండా కొంచెం డీసెంట్ ఆర్టికల్స్ ఇవి రాసే వాళ్ళు కూడా ఏమంటారంటే, దీంట్లో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా అట్రాక్ట్ అవుతుంది కొమ్మినేని మీద, కృష్ణరాజు మీద అని కొంతమంది వాళ్ళు. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడా దళితులు లేకపోతే కులం పేరు రావడం ఇది లేదు కదా అనేది వాళ్ళు అంటున్నమాట. సో అది ఒక్క నిమిషం సార్, ఇది SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా అట్రాక్ట్ అవుతుంది అనేది రెండో డౌట్. ఒకటి, సంకర జాతి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఇందులో FIR లో చేర్చాల్సిన అవసరం ఉందా లేదా, రెండు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా అట్రాక్ట్ అవుతుంది, ఈ రెండు అంశాలతో మనం రఘురామ కృష్ణరాజు గారు ఇక్కడ రెండు విషయాలు మనకి క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి, ఇందాక నేను చెప్పాను కదా బ్రేక్ ముందు, దాంట్లో ముందు SC/ST అట్రాసిటీస్ దీనికి వద్దాం. నేను చెప్పినట్టుగా కొంచెం సెన్సిబుల్గానే ఆర్టికల్స్ కానీ జర్నలిస్టిక్ వాల్యూస్ కానీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కులం పేరుతో దళితుల్ని దూషించినట్టుగా అదేం లేదు కదా, ఈ కేసు ఎలా పెడతారు అనేది. దానికి అమ్మాయి ఖమ్మంపాటి శిరీష అనే దళిత నేత వెళ్ళి కేసు పెట్టింది. వాళ్ళు ఫీల్ అయ్యారు, ఇది వేశ్యల రాజధాని అన్నాడు కాబట్టి మేమందరం బతికేది ఇక్కడే కాబట్టి మమ్మల్ని కూడా అన్నట్టే అనేది ఆమె ఇది. సో దీని మీద మీరు కూడా స్టడీ చేసి ఉంటారు కదా, ఇది ఎలా SC/ST అట్రాసిటీ? ప్లీజ్. అదే డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఇందులో నేను అన్న వేశ్యల్లో షెడ్యూల్ కులాలకు చెందిన వారు లేరు అని చెప్పి ఆయన ఒక సందేశం అందులో ఇచ్చి ఉంటే కరెక్ట్, అప్పుడు శిరీష ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు, శిరీష కంప్లైంట్ ఇచ్చి ఉండేది కాదు. సో అందరినీ మూకుమ్మడిగా ఉద్దేశించి అన్నప్పుడు అక్కడ మెజారిటీ సంఖ్యలో ఉన్న వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. నేను ఎవరినో అంటే ఆయన అభిమాని మనోభావాలే దెబ్బతిన్నప్పుడు, ఎంత ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు డెఫినెట్ గా శిరీష్కే కాదు ఎంతో మంది
ఆ వర్గానికి చెందిన వాళ్ళ మనోభావాలు కూడా పట్టాభి ఎవరిని అన్నాడో తెలియదు బోసిడీకి అని ఎవరిని అంటే ఈయనని అన్నాడా సజ్జల్ని అన్నాడు తర్వాత విషయం మొత్తం మీద వాళ్ళిద్దరిలో ఒకళ్ళని అన్నాడు పట్టాభి అంటే వెళ్ళి మొత్తం నాశనం చేసి పడేశారు. అదేమంటే జగనే అన్నాడు మా వాళ్ళకి బీపీ పెరిగిందని. అలాంటిది ఇక్కడ ఎందుకు పెరగదు? అందులోనూ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక వ్యక్తి ఆర్ సజ్జల రామకృష్ణ పట్టాభి గారు అన్నారు అనుకుంటే ఆయన కూడా ఒక సింగిల్ వ్యక్తి. అవును. మరి ఇక్కడ అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీకి సంబంధించిన అంతమందిని కూడా విచక్షణ లేకుండా ఇక్కడ ఉన్నవారు అందరూ అని చెప్పి మాట్లాడినప్పుడు మరి అది తప్పే కదా. పోనీ ఆ జర్నలిస్ట్ ఏమన్నా ఏదో స్టడీ చేసాడా మాట్లాడి అన్ని పచ్చి అబద్ధాలు కదా. రాష్ట్రంలో ఉన్నదే 109, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నది 9 అయితే 150 సంఘాలు ఎన్జిఓలు అక్కడ ఈ ఎయిడ్స్ కంట్రోల్ మీద పనిచేస్తున్నాయని చెప్పి నోటుకు వచ్చింది మాట్లాడి కనీసం టాప్ 3లో కూడా ఈ ప్రాంతం లేదు. సో ఒకవేళ ఉన్నా కూడా అసలు ఈడెవడండి, అసలు ఏంటి మాట్లాడతాం, అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అసలు మరి అక్కడ దాన్ని ఎడారి చేసి పడేశారు వీళ్ళు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి ఒక రూపకల్పన వాయువేగంతో చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నది ఎంతమంది, దానికి 150 మంది ఇలా ఉన్నారు అని చెప్పి జస్ట్ నువ్వు ఏదో నోటుకొచ్చిన మాట వాడటం కోసం అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని ఈ రకంగా దేవతల రాజధాని అంటే పైన ఉంటారా అంటే ఏ దేవతలు? హిందూ దేవతలా, జీససా, ఎవరు అని చెప్పి ఎలా మాట్లాడటం అసలు అర్థం పడుతుందండి. సో అలాగా అసంబద్ధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి మరీ నొక్కి వక్కానించి మరి ఈయన శ్రీనివాసరావు గారు చాలా వెకిలిగా ఇప్పుడు ఆయన గతంలో లక్ష్మీపార్వతి గారి విషయంలో అంత తీవ్రంగా విరుచుకుపడి ఒక మహిళని ఎలా మాట్లాడతావా, నీ కుటుంబంలోనే ఎలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అని నోరు కోసినట్టు మాట్లాడుతూ మరి ఆవిడ బహు వివాహాల్ని సమర్థిస్తూ మళ్ళీ మీ పార్టీలోనే మరి వివాహాలు చేసుకున్నారు కదా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అన్యోపదేశంగా మాట్లాడుతూ ఆయన్ని విమర్శిస్తూ అంటే ఈవెన్ని మరి సపోర్ట్ చేశాడా విమర్శించాడా? ఆయన సరే నోటిఫికేషన్ మాట్లాడి అతన్ని అబ్రాప్ట్ గా కట్ చేశాడు. కృష్ణరాజు నిన్ను బయటికి పంపించేస్తున్నాను వెళ్ళిపో, ఏంటి నోటు వేసినట్టు మాట్లాడుతున్నావు అని ఉంటే ఎస్ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని మరి ఒక గొప్ప వీడు నిజంగానే సీనియర్ రా, బలి విలువలు ఉన్నారా అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి ఉండేదేమో. అలా కాకుండా చిల్లరగా నవ్వుతూ ఏమండి ఇలా మాట్లాడుతున్నారు, దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో చూసుకోండి అని అంటూ అంటే ఇబ్బందులు వస్తాయని కూడా ఇతరులకు తెలుసు. ఏముంటుంది నేనన్నీ ఎవిడెన్స్ తోటి చెప్తున్నానని చెప్పి ఆడు మాట్లాడేయటం. మరి ఆ కృష్ణరాజు అన్న అతను పరారు, ఎక్కడున్నాడో తెలియదు. మరి అంత సంశయంగా మాట్లాడినప్పుడు తర్వాత ఏదో వివరణ ఇచ్చాడంటే ఆ వివరణ అసలు కన్నా ఇంకా దరిద్రంగా, ఆ వివరణ అంతకంటే దరిద్రంగా ఉంది. కరెక్టే, అవును అంతకంటే దరిద్రంగా ఉంది. అటువంటి దిక్కుమాలిన వివరణ ఇచ్చాడు. అసలు దీంతోనే సతమతం అవుతా ఉంటే పులి మీద పుట్టలాగా ఏదైనా మాజీ ససమా దిగాడు పిక్చర్ లోకి. అవును, అక్కడేంటి మహిళలు చెప్పులతో కొట్టారు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో లేదు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో తెలియదు కానీ 2020 మే నెలలో జూన్లో కూడా మరి నన్ను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటి నా పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దారుణంగా చెప్పులతోటి కొట్టి నా ఫ్లెక్సీని నేల మీద పరిచి కాళ్ళతో తొక్కి 1-2 చోట్ల మరీ వెర్రి తలలు వేసి మూత్రం కూడా పోసి నా దిష్టి బొమ్మలో లెక్కలేనన్ని దిష్టి బొమ్మలో తగలబెట్టించిన వీళ్ళు పిశాచాలు కాదా, రాక్షసులు కాదా? వారిని
వేశ్యలుగా వర్ణిస్తే కడుపు మండి కోపంతో ఆత్మాభిమానం దెబ్బతిని యాక్చువల్ గా అయితే వీళ్ళు పట్టు కొట్టాలి. వీళ్ళు దొరకలేదు కనుక కనీసం వాళ్ళ ఫోటోలు కొడితే మరి దానికి కూడా ఏదో ఫీల్ అయిపోతే మరి వేసారు అన్నందుకు వీళ్ళు ఎంత ఫీల్ అవ్వాలి వెంకటకృష్ణ గారు? అసలు సహజంగా కూడా ఎవరైనా తమకు వ్యతిరేకంగా చేసిన, లేకపోతే ప్రభుత్వాలు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలు లేదా ఆ సంబంధిత సెక్షన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇలాంటి ఉద్యమాలు చేసే వీళ్ళు సహజంగా ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం, లేకపోతే పార్టీల యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టడం, ఆ దిష్టి బొమ్మల్ని చెప్పులతో కొట్టడం, ఇదంతా నిరసన రూపాలు చాలా చూసాం మనం. ఇప్పుడు వాళ్ళు దొరకరు కాబట్టి, లేకపోతే ఆ కసిని ఆ ఫోటోల మీద కొట్టి చూపించారు. ఫోటోలు కొట్టినందుకు వాళ్ళు పిశాచాలు, రాక్షసులు, పిశాచాలకి రాక్షసులకి జాయింట్ గా పుట్టిన శంకర జాతులుగా కనపడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అది అక్కడ చాలా చాలా అతి తెలివిగా ఆయన వాక్చాతుర్యం ప్రదర్శించానని అనుకుంటున్నాడు. అదేమిటంటే వీళ్ళందరూ ఒక ఆర్గనైజర్ గా కమ్ముకొస్తున్నారంట ఈ శంకర జాతం. అవును, భయం వేస్తుందంట. కమ్ముకొస్తున్నారు దగ్గర మాకు మావత్ ఎక్స్ట్రా ఇచ్చాడు అతను తెలివితేటలు చూపెట్టాడు. నిజంగా అతి తెలివితేటలు చూపెట్టాడు, మాకు మావత్ ఇచ్చాడు. సో అలాగా చాలా అర్థవంతంగా మాట్లాడాను అనుకున్నాడు. అదే అర్థం కానంత వెటివేదాలు ఎవరు లేరు. సో ఈ రకంగా మరి ఒక జాతినో కొద్ది మందినో అక్కడ, పైగా అమరావతిలో ఉన్న వాళ్ళు శంకర జాతి వాళ్ళు. మరి నేను అక్కడే ఉన్నాను. నాకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నాకు కూడా అక్కడ నివాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేడు దూరంలోనే ఉన్నాను, అమరావతి ప్రాంతంలోనే. మరి ఏమిటి, ఎవరు శంకర జాతల్లో? సో ఇలాగ అక్కర్లేని మాటలన్నీ మాట్లాడి మరి మీరు అన్నట్టు ఒక స్ట్రాటజీ ప్రకారం ఏదో రకంగా అబాసపాలు చేద్దామనే ప్రాసెస్ లో వాళ్ళే అబాసపాలు అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో అర్థం పర్థం లేని మాటలన్నీ మాట్లాడి మరి వాళ్ళని వాళ్ళు చులకన చేసుకుంటున్నారు. ఇలాగా మాట్లాడిన వాళ్ళని వదిలేస్తే రేపొద్దున్న ఇంకా ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా మాట్లాడడాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ రైతులు, మహిళా కమిషన్ ని కలిశారు. రాయపాటి శైలజ గారిని, మహిళా చైర్పర్సన్ ని, స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ కలిశారు. వారిని కలిసి చెప్తే, కంప్లైంట్ చేస్తే ఆవిడ ఈ విషయాన్ని కూడా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పి ఆవిడ స్పాట్ లోనే వాళ్ళకి లెటర్ రాశారంట, కంప్లైంట్ లెటర్ రాశారంట. రేపు సమన్లిస్తామని ఆవిడ ప్రకటించారు. వెరీ గుడ్. రేపు సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లిస్తామని ప్రకటించారు. అయితే ఇక్కడ పోలీస్ కేసుకి, మహిళా కమిషన్ పెట్టే కేసుకి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంత చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషము రాజు గారు, ఒక్క నిమిషం అండి. మనకి సుప్రీం సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో కూడా. వెరీ గుడ్. రవిశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రవిశంకర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న సాక్షిలో జరిగిన డిబేటు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అండ్ కృష్ణరాజు అనే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, ఆ కామెంట్స్ అవి మీరు కూడా చూసే ఉంటారు ఈపాటికే. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి. రెండోది, ఏపీ పోలీసులు వీళ్ళ మీద పెట్టిన కేసులు ఇంక్లూడింగ్ సాక్షి యాజమాన్యము లేకపోతే సాక్షి మీడియా, దాని మీద పెట్టిన కేసులు, సెక్షన్లు, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం అందరం అంటే ఓకే, నేను గుంటూరు జిల్లా కాబట్టి మాకు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళం. ఇది మొదటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని, అది దాన్ని రాజధానిగా వీళ్ళు
పూర్తిగా వ్యతిరేకించిన విధానం, దాన్ని ట్రైఫర్కేట్ చేయటం, 3 భాగాలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేయడం, 3 ముక్కలాట. దాన్ని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవడానికి నా వంతు కృషి నేను చేసి ఉన్నాను. నేను ఇవన్నీ పక్కన పెడితే అది అంత నీచంగా ఎవరైనా మాట్లాడగలరా అనేది, ఎవరి గురించి అయినా కానీ ఇంత నీచంగా ఒక వ్యవస్థ గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, అంటే వాళ్ళు కొట్టినవి, అమరావతి మహిళల్ని కించపరిచింది, ఇవన్నీ వదిలేసి వాటన్నిటికంటే కూడా పెయిన్ఫుల్ అండి ఈ జరిగిన వీళ్ళు అన్న మాటలు. ఇంకా వాళ్ళు కొట్టిన దానికంటే కూడా చాలా ఘోరమైన మాటలు. ఇది నిజంగా వాళ్ళు అంటే ఒక మానవత్వం, మనుషులు, ఒక అమ్మకి ఒక నాన్నకి పుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదవి. ఇప్పుడు నీ తల్లి కూడా అక్కడే ఉంది, నీ చెల్లి కూడా అక్కడే ఉంది, నీ కూతురు అక్కడే ఉంది, నీ భార్య అక్కడే ఉంది. అది కూడా కనీసం ఆ ఇంకితం కూడా లేకుండా ఆ రకంగా ఒక ప్రాంతానికి చెందిన, అంటే ప్రాంతం కూడా కాదండి, ఒక స్త్రీ జాతిని నువ్వు ఇంత మామూలుగా సినిమాల్లోనే మనం అనటానికి వీల్లేని మా పదాలు అని చెప్పి చాలా ఘోరంగా యాజిటేట్ చేసే పరిస్థితుల్లో ఇవాళ దీన్ని ఈ రకంగా మొత్తం ఒక స్త్రీ జాతిని అవమానించటం. రెండోది, అది ఎయిడ్స్ క్యాపిటల్. ఏంటండి అది? వాళ్ళు అసలు అతనికి కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ హెచ్ఐవికిను ఎయిడ్స్ కూడా తేడా తెలియదు. అది ఎర్లియర్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ హెచ్ఐవి గురించి, దానికి ఎయిడ్స్ కూడా సంబంధం కూడా తెలియదు, వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. వీళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడతారు. ఆయన సరే ఇవన్నీ అందరూ మాట్లాడుకునేవే. ఇంతవరకు మీ ఛానల్లో కొన్ని 100 మంది అందరూ రోడ్ల మీద కానీ ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళందరూ కానీ మాట్లాడుంటారు. కానీ చాలా ఇంపార్టెంట్ గా ఏంటంటే ఆ ప్రాంతంలోనే పుట్టారు వీళ్ళిద్దరు కూడా దాదాపుగా. మరి వాళ్ళకి వాళ్ళిద్దరు పుట్టారండి. మీకు ఒక ఆవిడ వచ్చి టీవీలో తిట్టడం చూశాను, నేను ఢిల్లీలో ఉన్నాను. ఆమె తిడుతూ అసలు కొమ్మినేని వారి పల్లె, కొమ్మినేని వారి వీధి, కొమ్మినేని వారి విలేజ్ ఈ రకంగా అది అక్కడే ఉంది. మరి తుళ్ళూరు మండలంలో కొమ్మినేని ఇంటి పేరుతో చాలా మంది ఉన్నారంట. మా మదర్ వాళ్ళు కూడా కొంచెం దాని పేరేంటి, దాని పేరేంటి పిలుట్ల అండి. మాది కూడా అదే ప్రాంతం దాదాపుగా, మా మదర్ సైడ్ వాళ్ళు పిలుట్ల మాది. అందుకనే నాకు పూర్తిగా తెలుసు. ఇది ఇంత రీసెంట్ అసలు ఆ ఏరియాల గురించి మాట్లాడటం, అసలు వ్యక్తులు. ఇంకా ఇంపార్టెంట్ గా ఏంటంటే ఆ పోలీసులు కూడా అండి, వాళ్ళు సరే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం అవన్నీ రకరకాలు పెట్టారు. వాటిల్లో చూస్తే గతంలో ఉన్న 153 గాని 153A గాని వాటికి సరిపోయేట్టు, అంటే వీళ్ళు 3 సంవత్సరాలు పెట్టడం ఏదైనా కాదు. ఒకవేళ గనక రెచ్చగొట్టే ప్రసంగాలు అనేది 153A ఉంటుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు ఒక ప్రాంతం గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, ఒక తెగ గురించి కానీ, ఒక కులం గురించి కానీ చేసిన అవి వస్తుంది. దాన్ని పక్కన పెడితే 153లో చాలా క్లియర్ గా నువ్వు పీస్ అండ్ ట్రాంక్విలిటీని కనుక వైలేట్ చేసేట్లయితే, ఒకవేళ నువ్వు చేసిన పని అది రయత్ గా మారితే ఒక రకమైన శిక్ష, రియట్ గా మారకపోయినా కూడా ఒక రకమైన శిక్ష అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. మన ఐపీసీ అయిపోయింది కదా, ఇవాళ ఐపీసీ గురించి మాట్లాడుకోవడం గురించి కాదు నేను మాట్లాడేది. ఇవాళ ఉన్న సెక్షన్స్ లో ఎక్కడా నీకు ఆ పదజాలాల్లో కనిపించవు. ఇది చాలా, అంటే మనకి చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు ఇప్పుడు మీకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే 41A నోటీస్ ఎందుకు ఇవ్వదు, ఇందులో ఏముంది, దీంట్లో మనకి వీళ్ళకి 7 సంవత్సరాల కంటే ఎక్కువ పడే శిక్ష ఉన్న వాటిలో ఎన్నున్నాయి శిక్షలు అని చెప్పేసి తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉన్న పరిస్థితి ఈ సెక్షన్ కనుక చూస్తే మనం, అంటే మీరు అన్నది కూడా ఆ ప్రయత్నం కూడా జరిగినట్టు కనపడుతుంది. అది చెప్తాను నేను, మీరు చెప్పినాక అది కూడా చెప్తాను. మీ దృష్టి చాలా ఘోరం అండి. ఇంకొకటి ఏంటంటే, నేను గతంలో మీరున్నప్పుడు కూడా చెప్పాను, బాంబేలో ఒక ఉదంతం జరిగింది. ఒక కేసులో జడ్జి గారు డబ్బులు తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చాడను యాంగ్రీ అడ్వకేట్ బయటకు వచ్చి చాలా సీరియస్ గా అంటే, అప్పుడు ఒక నెల కూడా అవని ఒక కెమెరామన్ పాపం అతను కవర్ చేస్తూ ఉంటాడు. కవర్ చేస్తే అప్పుడు కోర్టు
ఇతనికి కెమెరామన్ కూడా 1 month ఓల్డ్ కెమెరామన్ కూడా నోటీస్ ఇస్తుంది. దాంట్లో మొత్తం ఎడిటోరియల్ బోర్డు అండ్ ఇన్పుట్ ఎడిటర్, అవుట్పుట్ ఎడిటర్ అందరు మేనేజ్మెంట్ కి అందరికి. మన ఇద్దరం మాట్లాడకూడదు ఇవాళ, పర్వాలేదు అయితే మీరు వేరే ఛానల్లో ఉన్నారు కాబట్టి కూడా మన ఇద్దరం కూడా ఫేస్ చేసిన ఒక ఉదంతం ఉంది. దాంట్లో కూడా ఇన్పుట్ ఎడిటర్, అవుట్పుట్ ఎడిటర్ గా మిమ్మల్ని మరి బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా ఆ రోజున చేసినప్పుడు ఇది డిబేట్ కాదు కదా, లేకపోతేనేమో మనం గెస్ట్ గా పిలిచిన వాడిది మనకి బై డిఫాల్ట్ ఇది ఉంటుంది కదా, డిస్క్లైమర్ ఉంటుంది కదా. కాదు, నువ్వు ఆపలేకపోయావు కదా, నువ్వు ఎందుకు ఆపలేకపోయావు అని ఆ రోజు జరిగిన దాన్ని ఇమ్మీడియట్ గా 1 month ఓల్డ్ కూడా కానీ ఒక కెమెరామన్ ని 6 నెలల శిక్ష వేసింది హైకోర్టు. కాబట్టి ఇవాళ ఇంత దారుణమైన కామెంట్ చేసి, ఇంకోటి ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో జరిగిన కొన్ని కేసుల్లో ఈయన ఈ మాట అన్నంత వల్ల, లేకపోతే అర్ణవ్ గోస్వామి గారు ఈ మాట అన్న వల్ల తుపాకులు పట్టుకుని జనాలు రోడ్డు మీదకి వెళ్ళిపోయారా, లేకపోతే ఫలానా వారు అన్నంత మాత్రాన తలకాయలు పగలగొట్టుకున్నారా, ఏమన్నా ఇల్లు తగలబెట్టారా, గృహదహనాలు చేశారా అని కొన్ని కామెంట్స్ సుప్రీంకోర్టు కూడా చేసింది. ఇవాళ జరిగింది రైటింగ్ జరగకపోయినా కూడా పెద్ద యాజిటేషన్, అటు విజయనగరం నుంచి ఇటు చిత్తూరు వరకు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చారు, జనాలందరూ వచ్చారు. అంటే కొట్టుకుని చచ్చిపోతేనే మీరు కేసులు రిజిస్టర్ చేస్తారా వాళ్ళందరి మీద? ఇవాళ ఆ ఛానల్ అనేది ఎంత ఘోరమైన ఛానల్ అంటే మనం మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో, కానీ ఇంకా అటువంటి ఛానల్ ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళు ఇంకా మేనేజ్మెంట్ ని ఇంతవరకు కూడా మనం దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక విషయం మీ దృష్టి చేస్తాను రవి గారు, నిజానికి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏమి జరిగాయి ఇవాళ ఏంటి అనేది పూర్తి సారాంశం మనకు తెలియదు, కానీ సాక్షిలో ఒక పాయింట్ ఏం రాస్తున్నారు అని అంటే, అక్కడ SC ST కేసు ఎందుకు పెట్టారు అని జడ్జిగా ఆయన మన కొమ్మినేని గారి తరపు లాయర్లు పాయింట్అవుట్ చేశారట. ఇది SC ST కేసు ఎలా అట్రాక్ట్ అవుతుంది, దీనికి ఎలా వర్తిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా కులం పేరుతో దూషించలేదు దళితుల్ని ఆ సంభాషణలో, ఆ చర్చలో అని అడిగితే జడ్జి గారు సీరియస్ అయ్యారు వాళ్ళ మీద అని చెప్పి సాక్షి వెబ్సైట్లో రాసుకున్నారు. ఒక సీనియర్ కౌన్సిల్ అక్కడ సుప్రీం సీనియర్ కౌన్సిల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రాంతం మొత్తంలో ఉన్న వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ మాట అన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అది వర్తించదా? SC ST యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు నేను అక్కడ అంటే ఎంతో మంది ఈ అవకాశము మన ప్రాంతం గురించి మాట్లాడటానికి, ఆ ప్రాంతంలో ఎయిడ్స్ మీరు వాళ్ళు మాట్లాడిన మాట అంటే మగాళ్ళకేమో ఎయిడ్స్, ఆడవాళ్ళేమో ప్రాస్టిట్యూట్స్. ఏంటంటే ఇది మాట నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి నేను వచ్చి చెప్పగలుగుతున్నా కానీ ఇది నిజంగా సభ్య ప్రపంచంలో ప్రతి వాడు బాధపడాల్సిన విషయం. ఆ ప్రాంతంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు, ప్రతి మనిషి, అమ్మ, తల్లి, చెల్లి ఎవరైనా కానీ వాళ్ళందరినీ అన్నావు. నువ్వు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళని అన్నావు. ఏమి ఆమె అడగటంలో తప్పే ఉంది? నేను ఒక SC మహిళని, నా ఫీలింగ్స్ అఫెండ్ అయినాయి. నేను అడుగుతున్నా, నన్ను ఈ రకంగా నువ్వు అడుగుతున్నావు అని. ఖచ్చితంగా ఆమెకు ఆ హక్కు ఉంది. కోర్టు ఏమి చేస్తుంది, కోర్టు దీని మీద ఈ సెక్షన్ ఉంచుతుందా, కోర్టు ఈ సెక్షన్ తీసేయమంటుందా, ఛార్జ్ షీట్ వేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ అధికారం ఉందండి. ఇంతేకాదు, సాక్షి టీవీ అనే దాన్ని ఎక్కడెక్కడ టెలికాస్ట్ అవుతుందో అక్కడక్కడ కూడా ప్రతి మహిళ, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం మీద జరిగింది. ఆ తెలుగు వాళ్ళు, అమరావతి తాలూకు ఎక్కడైనా జరిగిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు అఫెండ్ అయినా కూడా వాళ్ళు కేసు పెట్టుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది వేరే జడ్జిమెంట్స్ లో. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సరే అల్టిమేట్ గా హైలీ టెక్నికల్ ఇది SC మహిళ అనే దాన్ని SC ST అట్రాసిటీస్, ఇప్పుడు SC ST అట్రాసిటీస్ యాక్ట్ కింద నీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా గాని, ఈవెన్ కనుబొమ్మలు ఎగరేసి చెప్పేవాడు కానీ
నువ్వు నోటితో పలకకపోయినా కూడా వాళ్ళని కించపరిచే విధంగా ఉంటే చెయ్యొచ్చు, కేసు పెట్టొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అంటే నా నీ మాటల ద్వారా గాని, నీ హావభావాల ద్వారా వాళ్ళు గనక నన్ను ఒక తక్కువ కులం వాడిగా ఇతను అలా చూస్తున్నాడనో, అతను మాట్లాడాడనో వాళ్ళు ఫీల్ అయితే దే కెన్ కంప్లైంట్. కరెక్ట్, అంతే. ఇంకా రెండో ఇదే లేదు. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఆ రోజున ఆ టాపిక్ లో వచ్చిన మారెప్ప గాని, గంగాభవాని గాని, ఆ తర్వాత మనకి శివానంద రెడ్డి గాని, వివేకానంద రెడ్డి గాని, వీళ్ళందరినీ కూడా ఆ రోజున అరెస్ట్ చేశారు. ఫోన్లో అందరికీ నోటీసులు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో అది ఆ రోజున ఆ తర్వాత జరిగిన పరిణామాలు గాని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కేసులు పెట్టారు అవన్నీ. మరి ఆ రోజున ఉన్న ప్రభుత్వము, నాకు సంబంధించిన మా నాయకులు ఉన్న ప్రభుత్వము అయినా కూడా వాళ్ళు ఆ రోజున అంత ఎవరిని స్పేర్ చేయలేదు. ఇవాళ నా ఉద్దేశ ప్రకారం ఈ ప్రభుత్వం ఇంకా ప్రోయాక్టివ్ గా ఉండాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇవాళ మళ్ళీ తిరిగి రావటానికి గాని, ఈ ప్రభుత్వం ఇవాళ ఇంత మెజారిటీ రావటానికి గాని ఆ అమరావతి ప్రాంత ప్రజలు, ఆ అమరావతి ప్రాంత ఆడపడుచులు త్యాగాలు 1500 రోజుల పాటు వాళ్ళు రోడ్ల మీద ఇవి చేసి, పాదయాత్రలు చేసి అటు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు నడిచి చేశారు. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసిన పనికి మరి మనము అప్రజాస్వామికంగా మనం కొన్ని మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు ఒకానొక రోజున ఎన్డీటీవీని నేషనల్ లెవెల్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. మీకు చెప్పక్కర్లేదు. అలాగే ఇప్పుడున్న ఛానల్ ని ఒకనొక రోజున అక్కడ ఆపేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఎంతో ఇటువంటివి మళ్ళీ రికర్ అవ్వకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరు అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని. ఆ రోజున మీరు ఇన్పుట్ ఎడిటర్ గా ఉన్నారు. ఇవాళ నేను నా ఒపీనియన్ నిర్భయంగా మీకు ఇన్పుట్ ఎడిటర్ ని, అవుట్పుట్ ఎడిటర్ ని కూడా అని నేను చెప్తున్నప్పుడు మీరు ఇన్పుట్ ఎడిటర్ ఆ రోజు నాకు గుర్తుంది. అయినా కూడా మీరు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వెంకటేష్ గారు. తప్పకుండా మీ గొప్పతనం ఇది. I appreciate you. Thank you, sir. Thanks for coming our phone. Thank you very much అండి. రఘురామరాజు గారు, ఇక్కడ మనం కొంచెం జరిగిన దాన్ని ఇన్ డెప్త్ మనం అనలైజ్ చేసిన, ఆలోచించిన ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ ఉన్నట్టు కనిపించట్లా? డెఫినెట్ గా. ఎందుకంటే నిన్న వాళ్ళు అంత రచ్చ చేసి అంత గొడవ అయిన తర్వాత ఇవాళ మళ్ళీ రామకృష్ణారెడ్డి వచ్చి అంతకంటే పెద్ద మాట మాట్లాడేట్టు డెఫినెట్ గా అది పుండు మీద కారం జరిగినట్టే. వాళ్ళు ఎస్, ఐ టోటల్లీ సపోర్ట్ యువర్ వ్యూ అండి. కానీ ఇప్పుడు ఉపేక్షించి వాడేదో స్ట్రాటజీ చేస్తున్నాడు, వాడి ట్రాప్ లో మనం పడుతున్నామా అన్నదే ముఖ్యం కాదు. ఇక్కడ దెబ్బతిన్న ప్రజల మనోభావాలు ముఖ్యం. ఇక్కడ ప్రభుత్వం సంయమనం పాటించి తప్పు చేసిన వాళ్ళని, రెచ్చగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే డెఫినెట్ గా ఇందాక మన జంజాల రవిశంకర్ బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళని ఉద్యమాలు చేసే విధంగా మరి రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చారు. రేపొద్దున్న ఏమో వాళ్ళు అడ్డం కొట్టి దెబ్బలాటలకు వచ్చారనుకోండి, అది యుద్ధంగా మారొచ్చు. డెఫినెట్ గా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు రోడ్డు ఎక్కుతారంటే వాళ్ళు ఏదో వచ్చి గొడవలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, ఇప్పుడు అనుమానం ఉన్నప్పుడు బైండ్ ఓవర్లు అంటారు, అలాగా రెగ్యులర్ గా ఆ పార్టీలో రిఫ్రాఫ్ గా ఎవరన్నా ఉంటే ఇలాంటి గొడవలు చేయడానికి ప్రత్యేకంగా కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఆ పార్టీలో బహుశా. సో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయాలి. ఇటువంటి కుట్ర జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే నేను అనేది కూడా
వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ జరుగుతోంది కాబట్టి వదిలేయమని నేను అనడంలా, కానీ ప్రజలకు అర్థం అవ్వడం కోసమే ఈ అనాలిసిస్ అంటున్నా. ఎందుకు వీళ్ళు ఏదో ఒక రకంగా ఒక అలజడి క్రియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా అల్లర్లు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్ చేసి డెవలప్మెంట్ని అడ్డుకోవడమే ఎజెండాగా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదా అనేది. డెఫినెట్ గా అనుమానానికి ఆస్కారం ఉంటుంది, అనుమానించవలసిన అవసరం కూడా ఉంది. అలాగని వాళ్ళు తిట్లు తిడితే తిట్టించుకుంటే వాళ్ళ మార్నింగ్ కూడా ఏదో సందర్భంలో అనుకోకుండా అన్నా ఏంటంటే పూకిట్లో ప్రకాష్ రాజు లాగా గిల్లితే గిల్లించుకుంటానికి ఎవరు ఇక్కడ లేరు నాయన. సో వాళ్ళు తిడితే తిట్టించుకుంటానికి ఇటువంటి ఉపద్రవం రావచ్చు అని చెప్పి వాళ్ళు నిన్నటి మీద మొన్నటి మీద నిన్న సజ్జలు డోస్ పెంచాడు. సో ఇలాగా అవమానాలు భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎవడైతే ఇలాగ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడో వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి కటకటాల్లో బంధించి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలా రోజుకు ఒకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవడో ఏదో పార్టీలో కార్యకర్త మాట్లాడితే ఎవడో పట్టించుకోడు. కానీ ఇలాగా ఏదో గతంలో గెలిగినోడు సరే రోజు మరి టీవీలో కనపడతాడు, ఇతను మేకప్ వేసుకున్నాడండి, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ఎన్నోసార్లు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఈ కొమ్మిని కూడా. సో అలాగా మరి ఇలాగ మాట్లాడే వాళ్ళని కట్టడి చేయకపోతే ఇలా రకరకాలుగా ఇప్పుడు సంకర జాతి అంటే అంతకంటే బ్యాడ్ వర్డ్ ఇంకేముంటుంది? చాలా భయంకరం, అది చాలా భయంకరం. వాళ్ళు డైరెక్ట్ గా సంకర జాతి వాళ్ళు అనేసాడు ఈడు, వాళ్ళేమో వేష్యలు అనేసాడు. ఒక స్త్రీని అంతకంటే ఇంకేదన్నా పదం ఉంటుందండి అబ్యూజ్ చేయడానికి? లేదు, కరెక్టే. ఒక స్త్రీని అంతకంటే మోస్ట్ అబ్యూజ్ పదం ఇంకొకటి లేదు. అటువంటి పదం వాళ్ళిద్దరూ వాడేసి ఇంకా దారుణమైన పదం ఈడు వాడేసి ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అవుతుంది. అవును, బహుశా వాళ్ళ ఉద్దేశం ఆ ప్లాన్ ఫెయిల్ అయినా ఇది చేతగాని ప్రభుత్వంగా చేయాలనుకుంటున్నారా ఏమో, కుట్రలో అది కూడా భాగం అవ్వచ్చు. అవును. అయితే ఇక్కడ వైసీపీకి ఉన్న ఒక అంటే వాళ్ళ మోడస్ ఆపరెండి అంటాం కదా, అట్లాంటిది ఏంటంటే లాంగ్వేజ్తోనే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అందరినీ మిమ్మల్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర మంత్రులు కానీ మహిళల్ని పురుషుల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోసారు ప్రజాప్రతినిధులను. ఆ రోజున అసెంబ్లీలోనే మిమ్మల్ని ఏమన్నాడండి జోగి రమేష్? ఒరే లుచ్చా నా కొడక అన్నాడు మిమ్మల్ని అసెంబ్లీలో. 3 అక్షరాలు కూడా వాడేశాడా అన్నాడుగా. అయ్యో సారీ, నేను లేదు ఇప్పుడు అది వాడే సంస్కారం అన్నాడు. అయితే దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని ఎంత దారుణంగా, సరే ఇంకా అది నేను మాట్లాడడం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రోధించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్పెల్లో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మగాళ్ళు ఎలాగూ రాడు వెళ్ళిపోయారు, ఇక మనం ఎన్ని తిట్టినా వాళ్ళు పట్టించుకోరు అనుకున్నారేమో. మహిళల్ని టార్గెట్ చేసి ఒక అలజడి క్రియేట్ చేస్తారు. వెంకటకృష్ణ గారు ఇక్కడ మహిళల్ని ఓకే వేశ్యల రాజధాని అని అన్నాడు, కానీ అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు, అది ఎయిడ్స్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నాయి అంటే మరి అక్కడ ఉన్న పురుషులు కూడా మరి వాళ్ళందరూ ఎయిడ్స్ బాధితులు అని చెప్తున్నట్టే కాదు. అవును అవును, అది ఒక్క మహిళలనే కాదు పురుషులను కూడా వాళ్ళందరూ ఎయిడ్స్ వచ్చినాయని అన్నాడు. అవును, మరి కృష్ణరాజుకి వచ్చిందా లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మేనుకు వచ్చిందా, సాక్షి యజమానికి వచ్చిందా, సరే అవి నేను మాట్లాడను కానీ అతను ఒక స్త్రీ జాతిని అతి ఘోరంగా అవమానించాడు, అలాగే పురుషులను కూడా అవమానించాడు, యావత్ సమాజాన్ని అవమానించాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో కూడా అతను కృష్ణరాజు మాట్లాడిందైనా కొమ్మినేని అవునవును నేను చూశాను వార్త నేను చదివాను అన్నదైనా టైమ్స్ ఆఫ్ ఇండియాలో
ఒక ఆంగ్ల పత్రికలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఎందుకనాలే ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిందని చెప్తున్నది. 2022లో వచ్చిన ఆర్టికల్ అది. అందులో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేసు, గుజరాత్ సెకండ్ ప్లేసు, కర్ణాటక థర్డ్ ప్లేసు, ఏపీ ఫోర్త్ ప్లేసు, తెలంగాణ సిక్స్త్ ప్లేస్ అని ఉంది. అదొక స్టడీగా చేశారు. మరి వీళ్ళు గుజరాత్ అనగలరా? గుజరాత్ లో ఉన్న వాళ్ళందరూ అదే అని అనగలరా వీళ్ళు ఇద్దరు కలిసి? లేదు మహారాష్ట్ర అనగలరా వీళ్ళు? ఏంటిది? ఏ పైశాచికత్వం అనుకోవాలి దీన్ని రకంగా? ఓన్లీ పైశాచికత్వం అండి. అమరావతి ఇప్పుడు శరవేగంతో నడుస్తుంది. టకా కాంట్రాక్టులు ఇచ్చారు, అందరూ పనులు మొదలెట్టారు. అసలు అమరావతి దెబ్బకి నాకెక్కడ నా కాలాలు బాగు చేసుకుంటానికి మొన్నటి దాకా గంటకి 1200 ఇచ్చేవాడిని. ఇప్పుడు గంటకి 2500 అయిపోయింది. మొత్తం ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయన్నీ అమరావతి వెళ్ళి పనిచేస్తున్నాయి. అంత పని జరుగుతున్నప్పుడు వాళ్ళ కడుపు పంట మండిపోయి ఇదిగో ఈ రకంగా ఈ దుష్ప్రోపగాండాలు ప్రజల్ని అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలాగ దుర్భాషలాడి మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవడు పడతాడండి? ఎందుకు పడాలి? ప్రభుత్వానికి సమయంలో ఉంటే ఉండొచ్చు. బట్ మేమెందుకు మాటలు పడాలి? అంటే ప్రజల తరఫున మాట్లాడుతున్నా, ప్రజలు ఎందుకు మాటలు పడాలి? No doubt they have to arrest. There is no other option for this government. They have to arrest because they have to protect the law and order. ఇప్పుడు ఇలాగ నోటి వాచాలతో ప్రదర్శించే వాళ్ళని తక్షణం చర్యలు తీసుకుని అరెస్ట్ చేయకపోతే రేపు ఇంకొకరు మాట్లాడతాడు. మాట్లాడితే కారాగారం తప్పదు అన్న ఆ భయం వాళ్ళకు వస్తేనే వాళ్ళు ఆగుతారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. అయితే భావాలన్నీ దెబ్బతీసి సారీ అన్నగా అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు ఎట్లాగైతే సజ్జల రామకృష్ణారెడ్డికి సకల శాఖ మంత్రిగా ఆ బాధ్యతలు అప్పచెప్పాడు ఆయన, అన్ని శాఖలు పర్యవేక్షించాలి. అలాగే ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా స్క్రిప్ట్ ఆయన ద్వారానే, స్క్రిప్ట్ రాయడానికి ఒక 2-3 ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు నువ్వు రఘురామకృష్ణరాజుని ఇలా తిట్టు, చంద్రబాబు నాయుడిని ఇలా తిట్టు, లోకేష్ ని ఇలా తిట్టు, పవన్ కళ్యాణ్ ఇలా తిట్టు అని స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే కదా అప్పట్లో అదే కదా ఆ స్క్రిప్ట్లన్నిటి ప్రకారమే అక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ జరిగేవి, లేకపోతే అట్లాగే తిట్టేవాళ్ళు. దానికి లీడ్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే మోడస్ ఆపరెండి స్టార్ట్ చేశారా? సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ లీడింగ్ బాధ్యతలు అప్పచెప్పి ఈ స్క్రిప్ట్లన్నీ వదులుతున్నారా అనే ఒక భావన కలుగుతోంది. మరి అదే వాళ్ళ మోడస్ ఆపరెండి అయితే అదే. ఎందుకంటే స్క్రిప్ట్లు రాసి అంత తెలివితేటలు ఆ పార్టీ అధ్యక్షుడికి లేవు. సో వీళ్ళే ఎవరికో బాధ్యతలు అప్పచెప్తాడు, అది చూసే తప్పకుండా పాటించాలని ఆయన ఆజ్ఞాపిస్తాడు అంతే. సో ఫైనల్ గా ఒక్క మాట సార్, ఇప్పుడు నేషనల్ ఉమెన్ కమిషన్ మాట మాట్లాడుకోవాలి. ఉమెన్ కమిషన్ కి వెళ్లి ముందు వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేసాడు ఇవాళ నేను ఇవాళ చదివా నిన్న నేను చదివింది ఇవాళ. సో అది అందులో మరి ఇలాగా అతను ఎవరో మాట్లాడిన దానికి వీళ్ళు బాధ్యులు చేయటం ఏంటి అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడారు, నన్ను మీరు ఇంటర్వ్యూకి తీసుకున్నారు, అలాగే ఆ ఛానల్లో మూర్తి గారు తీసుకున్నాడు. సో మీరు నన్ను ఏదో అడుగుతారు, నాకు వచ్చింది, నాకు నిజం అనిపించింది, నేను చెప్తా. సో మీరు ఒక యాంకర్ గా మీ పని మీరు చేశారు, నాకు తెలిసిన నిజాలు నేను చెప్పా. మరి నాతో పాటు మీ మీద కూడా రాజద్రోహం పెట్టాడుగా జగన్మోహన్ రెడ్డి. రాజద్రోహం పెట్టాడు. మరి అది ఎలా అండి? మరి అప్పుడు మీ మీద ముత్తి గారి మీద కూడా రాజద్రోహం పెట్టి జస్ట్ మీరు యాంకరింగ్ చేసినందుకు, అదే నేనే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడలేదు, ఇలాంటి చెత్త మాట్లాడలేదు కాబట్టి మీరు నన్ను ఖండించలేదు, లేకపోతే మీరు నన్ను డెఫినెట్ గా ఖండించి ఉండేవారు. మరి ఇక్కడ అంత చెత్త అతను మాట్లాడినప్పుడు, మరి పైగా ఖండించినప్పుడు, అప్పుడు మీ మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి చేసింది న్యాయమా? పైగా ఇక్కడ అప్పుడు మేము ఫ్రీక్వెంట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ఢిల్లీలో ఉండి రచ్చబండ పెట్టిన సబ్జెక్టులు అన్ని కూడా అప్పట్లో ఉన్న ప్రభుత్వ విధానాలు పాలసీలకు వ్యతిరేకంగానే పెట్టేవాళ్ళు కదా మీరు. అసలు ఇది ఎక్కడ మొదలైంది? తెలుగు భాషని పూర్తిగా తీసేయాలనే దగ్గర మీరు మీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ స్టార్ట్ చేశారు, అంతే కదా?
ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లి టార్చర్ పెట్టడము, 3rd డిగ్రీ ప్రయోగించడము, మిమ్మల్ని చంపేయాలని చూశారని మీరే ఆరోపించారు. అక్కడ నుంచి మొదలైంది. మీరు ప్రతిసారి నా ఇంటర్వ్యూలో చేసినా, మూర్తి ఇంటర్వ్యూలో చేసినా, రచ్చబండ చేసిన ప్రభుత్వ విధానాల మీద మాట్లాడడం. ఇక్కడ ఎవరిని వ్యక్తిగతమైన కించపరచడం జరగలేదు కదా ఆ రోజున. మరి అలాంటప్పుడు రాజద్రోహం కేసు పెట్టి ఇప్పుడేమో మా యాంకర్ తప్పే ఉంది అతను మాట్లాడితే, యాంకర్ కి సంబంధం ఏంటి, సాక్షికి సంబంధం ఏంటి, మరి అప్పుడు ఏబిఎన్కి సంబంధం ఏంటి, టీవీ5కి సంబంధం ఏంటి? సో అలాగా అన్నిట్లోనూ మళ్ళీ ఇదిగో మళ్ళీ వాళ్ళే నన్ను చెప్పులతో కొట్టించారు. అవును. ఇప్పుడు ఈ ఫోటోని పైగా కొట్టింది జగన్మోహన్ రెడ్డిని కాదు, ఈయనే సీనియర్ జర్నలిస్ట్ ని, ఈడు కృష్ణరాజు గారిని కొట్టింది. కొట్టడం తప్పైతే, ఆర్డర్ కొట్టడం తప్పైతే, మిమ్మల్ని కొట్టడం తప్పే, జగన్మోహన్ రెడ్డిని కొట్టడం తప్పే, నన్ను కొట్టడం తప్పే, ఎవరిని కొట్టినా తప్పే అవుతుంది. కొట్టడం తప్పైతే ఆ తప్పు ఎమ్మెల్యేలతో దగ్గరుండి, ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు అందరూ ప్రతి విలేజ్ లోనూ నన్ను కంపల్సరీగా కొట్టాల్సిందే అని మరీ కొట్టించాడు, కాల్పించింది. అవును. మరి అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి నియమాలు, నీతి నియమాలు తెలియలేదా? చాలా చోట్ల మీ ఎఫ్ఈజీలు తగలబెట్టేవాళ్ళు, మీ ఎఫ్ఈజీలకి చెప్పులు దండలు వేసేవాళ్ళు. చెప్పులు దండలు ఏంటండి, అసలు కొన్ని చోట్ల వచ్చి కూడా పోయించాడు. వాస్తవమే, నిజమే, వీడియోలు వచ్చినాయి. సో అంచేత నేనేమి వీళ్ళలాగా ఆడి శంకర జాతోడు, వీడి శంకర జాతోడు అని అనలేదే. కనీసం వంకర జాతోడు అని కూడా అనలేదు. శంకర జాతి అనేది మోస్ట్ అబ్యూజ్. అవును అవును. అంత మాట అన్నాక ఎలా భరిస్తామండి? ఫైనల్ ఒక మాట సార్, ఇప్పుడు ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఆగ్రహం కంటే మనోవేదనతో బాగా చాలా ఇదిగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రత్యేకించి. సో ఈ పరిస్థితుల్లో జాతీయ మహిళా కమిషన్ చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది, డీజీపీని ఆదేశించింది వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని. తర్వాత మా విచారణకు గడువుతో కూడిన సమయం ఇవ్వడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది. సో ఇంత స్పష్టంగా ఆదేశించడం అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి వైసీపీ చేస్తున్న ఇలాంటి దురాఘాతాల మీద కేంద్రమే రంగంలోకి దిగింది అని అనుకోవచ్చా? ఇక అంటే మహిళా కమిషన్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ, కేంద్రం అని మనం చెప్పలేము. కానీ ఇందాక మీరు ఒక మాట మన మిత్రుడు జంజాల్ గారితో మాట్లాడిన దానికి ఐ షుడ్ గివ్ ఆన్సర్ ఏంటంటే, మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాని గురించి మాట్లాడుతున్నారు కదా, అది చెల్లుద్దని చెల్లదని ఒక జడ్జి గారు తీవ్రంగా ప్రశ్నించారు, అవాక్కైన లాయర్లు అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి పత్రికలో వచ్చిందని. ఇప్పుడు అక్కడ యాక్చువల్ గా వాళ్ళు వాడిన మాట ఒక మహిళా జాతిని, ఎందుకంటే వేశ్య అన్నారు కాబట్టి అందులో పురుషులు ఎగ్జాంపుల్, వేశ్య వరకు ఎయిడ్స్ లో పురుషులు ఇంక్లూడెడ్. ఆ వేశ్య అమరావతి ప్రాంతాల్లోని ఆడవారిని వేశ్యలు అని వాడు అన్న మాట ఉందో చూసారా? దట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కన్నా కూడా ఆ పెద్ద మాట యావత్ మహిళా సమాజం మీద వాడేసిన దానికి దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ మచ్ బిగ్గర్ పనిష్మెంట్ దాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. ఒకరిని కులంతో దూషించడం వేరు, అసలు మహిళల క్యారెక్టర్ నే అసాసినేట్ చేసే విధంగా టోకెన్ గా వాడు అలాగా మాట్లాడాడు అంటే దట్ ఈస్ మచ్ బిగ్గర్ అఫెన్స్ దాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. ఆఫ్టర్ ఆల్ దాంతో కంపేర్ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చిన్న కేసు అయినా ఒక ఎస్సీ లేడీగా ఖమ్మంపాటి శిరీష మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి కాబట్టి షీ హస్ గాట్ ఎవ్రీ రైట్ టు గివ్ దట్ కంప్లైంట్ అండ్ దే డిజర్వ్ టు బి అరెస్టెడ్ అండర్ దట్ వెరీ పర్టికులర్ యాక్ట్. ఎందుకంటే ఆ మహిళా లోకంలో తను ఒక మహిళగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో రేపొద్దున ఎవరో ఒకరు మాట్లాడతారండి, ఏమో నిన్న ఇలాగ అన్నారు కదా అని చెప్పి మాట్లాడితే
ఎవరు అన్నారేమో కూడా, అన్నాక మనోభావాలు దెబ్బతిని పెట్టుండొచ్చు. ఇది వాడు ఇలా అన్నాడు కదా నిన్ను, ఎందుకు ఇలా అన్నాడు అని. ఎందుకంటే హీ డి నాట్ ఎగ్జామ్ట్ ఎనీ వన్, మొత్తం ఒక మూకుమ్మడిగా అనేసాడు. సో ఇట్ ఎంప్లాయిస్ టు ఆల్. సో కాబట్టి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పనిష్మెంట్ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 5 రోజులు అవుతున్నా కూడా కృష్ణంరాజు దొరకలేదు ఇంకా. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశం. అదే ఎక్కడో మరి అసలు అడవుల్లోకి వెళ్ళి మరి ఎక్కడో కలుగులో దాక్కున్న నక్సలైట్లని మరి ఈ మధ్యన పట్టేస్తున్నారు. మరి ఈ జర్నలిస్ట్ ని మరి ఎందుకని పట్టలేకపోతున్నారు? ఏదో బెంగళూరులో దాచారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి నిజమే డౌట్ దే కెన్ సెర్చ్ జగన్మోహన్ రెడ్డి హౌస్, హూ విల్ ప్రివెంట్? సో ఇప్పుడు అతను ఎవరో ఒకరితో టచ్ లోనే ఉండుంటాడండి. డెఫినెట్ గా పట్టుకోవాలి. మా ప్రభావితం వదిలేసినట్టు బెయిల్ తెచ్చుకునేదాకా వదిలేస్తారా ఏంటండి? పట్టుకుని తీరాలి. దే షుడ్ వర్క్ హార్డ్. దిస్ ఈస్ ద ప్రెషర్స్ ఫర్ ద గవర్నమెంట్. హౌ కెన్ దే లీవ్ హిమ్? పట్టుకోవాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామరాజు గారు. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది రఘురామకృష్ణరాజు గారితో స్పెషల్ లైవ్ షో. అమరావతి పైన, ఆంధ్రప్రదేశ్ మహిళల పైన సాక్షిలో కొంతమంది చేసిన కామెంట్స్ మీద చూద్దాం ఏం జరుగుతుందో. దీంట్లో ఇంకా మహిళా కమిషన్ చెప్పిన దాని ప్రకారం రేపు సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు ఇస్తామని చెప్పి మహిళా కమిషన్ చెప్పింది. కాబట్టి దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే పరారీలో ఉన్న కృష్ణరాజు పరిస్థితి ఏంటి, ఎక్కడ పోలీసులు ఎందుకని ఇంకా పట్టుకోలేకపోయారు. అట్ ది సేమ్ టైం సాక్షి మీడియా పైన పెట్టిన కేసులు ఎంతవరకు వచ్చాయి, ఎలాంటి కేసులు పెట్టారు, సాక్షి మీడియా పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇలాంటి అంశాలు ముందు ఇంకొంచెం సంచలనం కలిగించే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్.